అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ నెల్లూరు టూర్ వెళ్ళబోతున్నారు 3వ తారీఖున. మళ్ళీ సెక్యూరిటీ ఇష్యూస్, ల్యాబ్స్ క్రియేట్ చేస్తారా, లేకపోతే ఇప్పుడు హెలికాప్టర్కి పర్మిషన్ లేదు ల్యాండింగ్ అని చెప్పి నిన్నటి వరకు వచ్చిన వార్తలు, దాన్ని ఎట్లా చూడాలి? అంటే ఇది వాళ్ళు కావాలని ప్రొవోక్ చేస్తున్నారా, లేకపోతే ఊరికే చేసి వదిలేద్దాం ఏం జరిగిందో చూద్దామంటారా? ప్రొవొకేషన్ ఏం లేదు. 3 హెలిప్యాడ్స్ పర్మిషన్స్ 3టికి ఇవ్వలేదు. రెండోది జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ పాత పందాలను సత్తెనపల్లిలో నిలువరించినట్టు ఎంతమంది తేలండి అని అనవసరంగా రక్కస్ క్రియేట్ చేస్తారు. ఆయన ఎవడైనా ఆపితే ఆగే వ్యక్తి కాదు, ఆగడు. రాజ్యాంగం హక్కుల్ని ఖచ్చితంగా వినియోగిస్తాడు. నిలువరించబడలేని వ్యక్తి కాదు. రెండోది తెగించి పాదయాత్ర అన్నాడు అనుకోండి, నేను నడుచుకెళ్తాను ఆపగలరా అని. అలా పవన్ కళ్యాణ్ ఒకటే నేను లాస్ట్ టైం ఎప్పటం వెళ్ళినప్పుడు తోచుకుంటూ వెళ్ళడం, ఈయన కూడా వెళ్ళాడు అనుకోండి, ఏమవుతుంది? అప్పుడు తెలుస్తుంది కదా జనాలు స్వచ్ఛందంగా వస్తున్నారో లేదో. ఉదాహరణకి కాన్వాయ్ డిజైన్ ప్రోగ్రామ్, లేదా హెలిప్యాడ్ డిజైన్ ప్రోగ్రామ్, ఇవన్నీ కదా. ఇది కానప్పుడు వెళ్ళాడు అనుకోండి పాదయాత్రగా, ఏమవుతుంది? ఎన్ని కవరుతాయి తోలు? తాడేపల్లి నుంచి నెల్లూరు మధ్యలో జన ప్రవాహాలు ఎలా ఉంటాయో ఒకసారి నిజంగా ప్రభుత్వానికి హెచ్చరికగానే ఉంటుంది కదా. ఇప్పుడు అదే నెల్లూరు పర్యటనలో గృహ నిర్బంధాలకు ఇచ్చి కట్టడి చేసే ఒక ఆప్షన్ ఉంది కదా ప్రభుత్వం దగ్గర. అది ఇప్పటిదాకా చేయకే కదా, చేసి కూర్చోబెట్టండి. నెల్లూరు ఆల్రెడీ అది దెబ్బరొట్టించండి, ఇలా కాల్చి ఇటేసినట్టే. ఆ టైంకి 10 మంది అటు ఉంటారు, గెలిచే టైంకి ఇటు పోతారు. కొత్త తరం ఏముంది దాంట్లో? లాస్ట్ టైం 10కి వైఎస్ఆర్సీపీ గెలిచేసారు, 10కి తెలుగుదేశం గెలిచింది. ఎవరో కొత్త మొక్క ఏమైనా ఉందంటే అందరూ పాత ఎస్ఎస్ఎంఎల్ఏ. దీనికో పెద్ద తీసిమార్ కథల స్టోరీలు చెప్తే ఎట్లా? సో ఈ నెల్లూరు రాజకీయాలతో చరిత్రలు తెరబడిపోతుంటే కాకాని గోవర్ధన్ రెడ్డి మీద పెట్టినవి అక్రమ కేసులా కాదా? గౌరవ న్యాయస్థానం పరివ్యూల్లో ఉన్నాయి. ఆయన నాయకుల్ని జైల్లో పెట్టినప్పుడు కార్యకర్తలకు కష్టాలు వచ్చి ప్రాణాలకి తీసేసేంత పరిస్థితి చూసినప్పుడు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఏదో చూడండి, పెళ్ళికి వెళ్ళాడో లేదో నాకు తెలియదు, కానీ కష్టం వస్తే మాత్రం కార్యకర్తకి నాయకుడికి పరిగెట్టుకు వెళ్ళే మనస్తత్వం జగన్మోహన్ రెడ్డిది. దాన్ని ఎవరు ఆపగలరు? కష్టం ఓడబెట్టమని అడుగుతారు. ఇప్పుడు నన్ను ఆపితే నువ్వు కష్టపెడితేనే వెళ్తాను నా వంతు బాధ్యతగా. ఆయన వెళ్ళడం తథ్యం, ఎలా వెళ్తాడో నాకు తెలియదు. వీళ్ళు చెప్పినట్టయితే అలా పాతాల భైరవి సినిమాలలోగా కాళ్ళకేదో లేహ్యం రాసుకుని హోమ్ ఫట్ అంటే అక్కడ నెల్లూరులో దిగి హోమ్ ఫట్ అంటే మళ్ళీ తాడేపల్లిలో వచ్చే కార్యక్రమం ఏదైనా పెడితే మనం చేయలేం. కానీ అదర్వైజ్ నడక, రోడ్డు మార్గం లేదా హెలిప్యాడ్, ఈ 3 ఆప్షన్స్లో ప్రభుత్వం ఎక్స్ప్లోర్ చేసి ఇవ్వాలి. ఈ 2 ఆపితే నడుచుకుని మాత్రం గ్యారెంటీకి వెళ్తాడు. బయట జరుగుతూ ఉందో వైసీపీ కోటరీ అనే టాపిక్ పైన ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఆ కోటరీ మీద డిపెండ్ అవుతున్నారు, కోటరీ ఇంకా మిస్లీడ్ చేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారిని అంటారు. అది ఎంతవరకు నిజం అంటారు సార్? ఏ కోటరీ అండి? ఇప్పుడు మీ ఆఫీసులో మీ 2 కెమెరామ్యాన్లు, 2 పీసీఆర్ వాళ్ళు, ఇంకోళ్ళు ఎడిటర్లు, వీళ్ళందరూ కోటరీతో ఈయన పాడైపోతాడు, ఈ ఛానల్ ఎలా నడుపుతుండో అర్థమే కావట్లేదు అన్నాం అనుకోండి, మీరు ఇంకేం చేస్తారు? దానికి ఏం చేస్తారు మీరు చెప్పండి? దాన్ని కోటరీ ఏంటారు బాబాలు మా ఎంప్లాయీలు. కోటరీ ఎలా నడుపుతుందండి ఒక అధినాయకుడిని? అది ఏమన్నా కాంగ్రెస్ పార్టీయా? కింద జరిగేది పైన చెప్పట్లేదు నిజాలు జగన్మోహన్ రెడ్డి గారు, కానీ కింద ఏం జరుగుతున్నాయో మీరు చెప్పడానికి కోటరీ ఉందేటి? ఈ తడక రాయబారం ఎందుకు? కింద ఏం జరుగుతుందో ఇవాళ ఉన్న సోషల్ మీడియాలోనూ నెక్స్ట్ ఉన్న దగ్గర ప్రతి దగ్గర సోషల్ మీడియా ఇన్ఛార్జీలు ప్రతి నియోజకవర్గంగా ఉన్నారు కదా, ప్రతి గ్రామానికి ఉన్నారు కదా. ఏంట్రా భయ్, మీ ఇష్యూస్ ఏంటి ఫస్ట్? మేమే చూసి మాడతాం. రాష్ట్రంలో ప్రజలందరికీ చేరవేయడానికి ఎవడు ప్రయత్నం వాడు చేస్తున్నప్పుడు మీరు అధినాయకుడికి చేరవేయడానికి ఒక మెకానిజమే కనబట్టలేదంటే ఏమనాలి? జై జగన్ ఫ్లెక్సీలు కాదురా భయ్, ఓ ఫ్లెక్సీ కట్టండి. బోనెట్లకి నిలబడి రఫాలు కాదు, ఇలా ఫ్లెక్సీ కట్టి ఇది ప్రాబ్లం అని చెప్పండి. రెస్పాండ్ అవడా? కోటరీ గడికి సజ్జల గతంలో తెల్లరజోని పారిపోయినాడు, ఎవడికి కాదు వీళ్ళందరూ. ఏడు చేస్తారు సజ్జలుగా? ఆయన ఏడు చేస్తాడు? పార్టీకి సంబంధించిన అంశాలు ఇది ఇలా ఉంది, ఇలా ఎగ్జిక్యూట్ చేయాలి, అది అధినాయకుడు ఇస్తాడు, పని చేస్తాడు. అంతేకాని అధినాయకుడు బెంగళూరులో ఉన్నారు కాబట్టి నేనే అధినాయకుడు నా కుర్చీలో కూర్చుని ఏమైనా బాహుబలి సినిమాలో శిలాశాసనాలు ఏమైనా ఇస్తుండే ఆయన? కోటరీ. అప్పుడు విజయసాయిరెడ్డి మీద ఏడుపు, సుబ్బారెడ్డి మీద ఏడుపు, సజ్జల మీద ఏడుపు, ఉన్న వాళ్ళందరి మీద ఏడ్చుకుంటాం. ఇంకా ఎవరు ఏడు చేస్తారు? అప్పుడు ఉన్నంతకాలం భజనే కదా సాయిరెడ్డి గారు. ఇప్పుడు వీరని అయిపోయాడు.
సుబ్బారెడ్డి గారు ఇవి చేసి ఎవరు సాధ్యాలు ఎన్నాళ్ళు ఈ హరికథలు. ఎవరి పని వాళ్ళకి డెలిగేషన్ ఉంది. ఇప్పుడు నెల్లూరు వెళ్ళొద్దన్నారు, ఎవరికో టాస్క్ అప్ చెప్తారు హెలీప్యాడ్లు చూడమని, అవ్వట్లేదు. కోటరీ వల్లనే హెలీప్యాడ్లు రావట్లేదంటే నెల్లూరు వాళ్ళందరూ అనుకుంటున్నారు అనుకోండి, వాళ్ళ చేతిలో ఉందే.